హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఇంట్లోనే పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీని చూసేద్దాం. ముందుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్వాంటిటీ వైజ్గా ఒక బ్లెండర్ తీసుకుని బిర్యానీ సామాన్లన్నీ కూడా వేసేసేయండి. అందులోనే తగినంత సాల్ట్, పసుపు, కారం వేసి పౌడర్ చేసేసుకోండి. ఇదే మన సీక్రెట్ బిర్యానీ పౌడర్. 1 kg చికెన్ తీసుకుని అందులో ఈ పౌడర్ కొంచెం యాడ్ చేసుకుని గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకుని మంచిగా కలుపుకోండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. నాకు ఆ క్లిప్ మిస్ అయింది, మీరు మాత్రం యాడ్ చేసుకోండి. కొంచెం లెమన్ జ్యూస్, ఒక 300 గ్రామ్స్ పెరుగు వేసి బాగా కలుపుకోండి. ఇలా మసాజ్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి. ఇందులో మీకు ఒకవేళ కారం తక్కువైనా ఉప్పు తక్కువైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం పచ్చిమిరపకాయలు అంటే ఇష్టం కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసి సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు ఎందులోనైతే మీరు దమ్ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నె తీసుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేయండి. ఇదే ఇందులో సీక్రెట్ అండి. ఎందుకంటే విడిగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేయట్లేదు, డైరెక్ట్గా ఇదే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కింద యూజ్ అవుతుంది. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో దాన్ని సాఫ్ట్గా బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. ఈ విధంగా ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని యాడ్ చేసేసేయండి. లో ఫ్లేమ్లో స్లోగా చికెన్ అనేది 70-80% కుక్ అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసారా, చికెన్ అనేది మనకి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ టైంలో ఫ్లేమ్ని కొంచెం లో ఫ్లేమ్లోకి తెచ్చేసేయండి. ఎందుకంటే మనకి గ్రేవీ ఉండాలి కదా బిర్యానీలోకి, కాబట్టి మళ్ళీ హై ఫ్లేమ్లో ఉంటే గ్రేవీ అంతా పోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా వచ్చాక ఆపేసేయండి. ఇప్పుడు రైస్కి ప్రిపేర్ చేసుకుందాం. పక్కన ఒక గిన్నె పెట్టుకుని అందులో తగినంత వాటర్ యాడ్ చేసుకుని కొత్తిమీర, పుదీనా, సాల్ట్, పౌడర్ చేసుకున్న మసాలా, ఆయిల్, నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకోవాలి, మనకేంటంటే చాలా సాల్టీగా ఉండాలి వాటర్ టేస్ట్ చేస్తున్నప్పుడు. వాటర్లో లైట్ బాయిల్ రాగానే నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టుకునే రైస్ అనేది ఒక 70-80% కుక్ అవ్వాలి. ఇలా మనకి రైస్ మెతుకు టెస్ట్ చేసినప్పుడు పలుకుగా ఉండాలి. అప్పుడు రైస్ అనేది మనకి రెడీ అయినట్టు. స్టవ్ ఆపేసేయండి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్లోకి రైస్ని స్ట్రెయిన్ చేసుకుని లేయర్ వైజ్గా యాడ్ చేసుకోండి. ఇలా ఈవెన్గా చేసుకోండి రైస్ అంతా కూడా. గార్నిషింగ్ కోసం పైన కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం సాఫ్రాన్ నానబెట్టుకుని ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసేయండి. నేను కలర్ కోసం యాడ్ చేస్తున్నానండి, బట్ ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్. పైనుంచి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. బిర్యానీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకొని గిన్నె అంతా కూడా ఎయిర్ టైట్గా కవర్ చేసేసేయండి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో, 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టారంటే మనకి రైస్ అనేది ఇలా వచ్చేస్తుందండి. ఓపెన్ చేసి చూస్తే స్లోగా కింద నుంచి మిక్స్ చేసుకోండి, పీసెస్ అనేది విరగకుండా. కొంతసేపు ఒక 10-20 మినిట్స్ ఆగాక మీరు మొత్తం కూడా మిక్స్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఫ్లేవర్ఫుల్గా, జ్యూసీగా ఉండే పీసెస్తో మన చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ రెడీ. ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి. బిర్యానీ అనేది చాలా రకాలుగా చేస్తారు. నేను అదర్ టైప్స్ని కూడా ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఆ వీడియోస్ కానీ చూడాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.